గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. మనుషుల్లో రెండు రకాలు ఉంటారండి. ఒకళ్ళేమో స్వయంగా ఎక్స్పెరిమెంట్స్ చేసి తెలుసుకునేవాళ్ళు, ఇంకొకరేమో పక్క వాళ్ళు ఎవరన్నా చెప్తే తెలుసుకునేవారు. టైప్ 3 కూడా ఉంటారండోయ్. వాళ్ళ చెప్పినా వినరు, స్వయంగా తెలుసుకోరు. అబ్బే, వాళ్ళ గురించి మనం పట్టించుకోకూడదు, లైట్ తీసుకొని వదిలేసేయాలి. ఇందుకే నేను చెప్పొచ్చేది ఏంటి అంటే, మన కుక్ లేడీస్ లో కూడా రెండు రకాలు ఉంటారండోయ్. టైప్ 1 ఎవరు అంటే స్వయంగా ఎక్స్పెరిమెంట్స్ చేసి కొత్త కొత్త రెసిపీస్ తెలుసుకొని ట్రై చేసి తిని ఎంజాయ్ చేసేవాళ్ళు. టైప్ 2 లేడీస్ ఉంటారండి. వాళ్ళు ఏం చేస్తారు అంటే, వేరే వాళ్ళు అంటే నాలాంటి వాళ్ళు నేనేం చేస్తాను, కొత్త కొత్త రెసిపీస్ నేనే ఎక్స్పెరిమెంట్లు చేసి వెరైటీలు కనుక్కొని మీకు చూపిస్తున్నాను కదా. అలాగే నాలా ఇంకెవరైనా చూపించినా కూడా వాళ్ళు అప్పుడు ట్రై చేసి తిని ఎంజాయ్ చేస్తారన్నమాట. సో ఇప్పుడు అర్థమైందా? అండ్ ఈ రోజు మన బ్రేక్ఫాస్ట్ షోలో కూడా ఒక బ్రహ్మాండమైన బ్రేక్ఫాస్ట్ తో నేను రెడీగా ఉన్నాను. ఇంతకీ ఏంటి అనుకుంటున్నారా? అదే పొటాటో పీనట్ రెడ్ పోహా. మరి దాన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. మన పొటాటో పీనట్ రెడ్ పోహా తయారు చేసుకునే ముందు మనం ఏం చేయాలి అంటే, మొట్టమొదటిగా రెడ్ పోహా ఉంది కదా, రెడ్ రైస్ పోహా, దాంట్లో నీళ్లు పోసుకొని నానపెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే ఇవి మామూలు అటుకుల్లాగా మరీ అంత మెత్తగా ఉండమండి. ఎందుకంటే మామూలుగా మనం ఏం చేస్తాం, ఉప్మా తిరగమాత అన్ని వేసేసి తర్వాత చివరి ఆఖర్లో జస్ట్ అలా తడిపి తీసేసి అటుకులు వేసుకుంటాం కదా, కానీ ఇవి చాలా గట్టిగా ఉంటాయి. అందుకని చెప్పి మనం ఏం చేయాలి, కొంచెం నీళ్ళల్లో ముందే నానబెట్టేసుకుంటే మనం ప్రాసెస్ చేసుకునేటప్పటికి ఇవి నానిపోతాయి. ఓకే, సో ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఏం చేయాలి, ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి మనం నూనె వేసుకోవాలి. ఒక 2 స్పూన్లు నూనె వేసుకొని, ఈ నూనె కాగేలోపు మనం ఏం చేద్దామంటే, మన పొటాటో పీనట్ రెడ్ పోహాలో ఇంపార్టెంట్ పీనట్స్ కదా, వీటిని మనం వేయించుకుందాం. పీనట్స్ లో కూడా మనకి అంటే కావాల్సిన పోషకాలు అలాంటివి చాలా ఉన్నాయండి. సో మనం రోజు ఒక గుప్పెడు పీనట్స్ కనుక తింటే మనకి చాలా ఆరోగ్యం వస్తుంది. ఓకే, ఇవి వేగుతూ ఉంటాయి. ఈ లోపు మనం నెక్స్ట్ ఏం చేద్దాము అంటే, ఇక నూనె కాగింది కదా, ఇప్పుడు దీనిలో ఆవాలు, అలాగే కరివేపాకు, అందుకే కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనం తిరుగుమాతలు వేసుకునేటప్పుడు ఎప్పుడు. అండ్ నెక్స్ట్ ఏం వేసుకోవాలి అంటే, సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, దాని తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, ఇప్పుడు ఇవన్నీ బాగా వేగేంత వరకు మనం వేయించుకుందామండి. పోహా అనేది చాలా లైట్ బ్రేక్ఫాస్ట్. అంటే ఏదైనా హడావిడి పనిలో ఉన్నప్పుడు, లేదంటే బిజీగా మార్నింగే వెళ్ళిపోవాలి అనుకున్నప్పుడు ఈజీగా ఒక 5-10 నిమిషాల్లో అయిపోయే బ్రేక్ఫాస్ట్. అలాగే తిన్న తర్వాత కూడా హెవీగా ఉండకుండా చాలా లైట్గా అనిపిస్తుంది. అందుకే చాలా మంది ఎక్కువగా పోహాను ప్రిఫర్ చేస్తూ ఉంటారు మార్నింగ్ టైమ్స్లో. అండ్ నార్త్ ఇండియాలో తీసుకుంటే మనం మాక్సిమం వాళ్ళు పోహాలు లాంటివి ఎక్కువ తింటారు. స్పెషల్లీ పోహా తొందరగా అయిపోతుంది తినడానికి కూడా, అండ్ అలాగే చేసుకోవడానికి కూడా. ఓకే, మీరు చూస్తున్నారు కదా, ఇవి బాగా వేగుతున్నాయి. ఈ ఆనియన్స్ ఇవి వేగుతున్నాయి కదండి. ఇప్పుడు మనం ఇందులో ఏం చేద్దాము అంటే, పసుపు వేసుకుందాం. పోహాలో ఎప్పుడైనా సరే పసుపు కొంచెం ఎక్కువ వేసుకోవాలి, ఎందుకంటే మనకి కలర్ని ఇస్తుంది కదా పోహా కలర్, అందుకని కొంచెం ఎక్కువ వేసుకోవాలి. ఆ తర్వాత ఎనర్జీ, అదే ఉప్పు. ఇప్పుడు ఇవన్నీ బాగా వేగాలి కదండి. సో నేను ఇది కలిపేసి ఇది వేగడానికి కొంచెంసేపు టైం పడుతుంది, 1 minute 2 minutes అలాగా.
ఆనియన్స్ ఇవన్నీ చక్కగా వేగిపోయాయి కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ముందుగానే నానబెట్టుకున్నాం కదండి, ఇప్పుడు ఆ పోహాను వేసేసుకుందాం. మామూలుగా ఇది బ్రేక్ఫాస్ట్ లోకి బాగుంటుంది. అలాగే లైట్ మీల్ కావాలి అనుకున్నప్పుడు లైట్ గా ఉంటుంది కాబట్టి లంచ్ లోకి కూడా తీసుకెళ్లొచ్చు. లేదు ఈవినింగ్ టైమ్స్ మనం అలసిపోయి వస్తాము, 4 o'clock 5 o'clock కి ఆకలేస్తూ ఉంటుంది, కానీ అది అటు ఇటు కాని టైం కదా, కొంచెం టీ తాగేసి ఉండలేము ఆకలేసినప్పుడు. అందుకని అలాంటి టైంలో చేసుకున్నా కూడా ఇది మనకి స్టమక్ ఫుల్ గా అనిపిస్తుంది అండ్ తొందరగా డైజెస్ట్ అవుతుంది కాబట్టి ఈజీగా ఉంటుంది అనమాట. స్నాక్ లాగా కూడా తీసుకోవచ్చు దీన్ని. పోహా వేసేసుకున్నాం. ఇప్పుడు మనం దీన్ని చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, మనం ఇప్పుడు బాగా కలిపేసాము దీన్ని. అండ్ ఇంకొకటి ఏంటంటే అండి, మన పోహా అనేది అంటే ఇప్పుడు వెజిటేబుల్స్ అలాంటివి వేసుకుంటే ఏంటంటే, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నేను చేస్తున్నదే తీసుకోండి, పొటాటో వేస్తున్నాను అండ్ పీనట్స్ వేస్తున్నాను కాబట్టి మనం తిన్నప్పుడు కొంచెం హెవీగా అనిపిస్తుంది. అలాగే మనం ఇంకేమన్నా వెజిటేబుల్స్ కూడా వేసుకున్నాం అనుకోండి, లైట్ ఫుడ్ అయినా సరే మనకి స్టమక్ లో కొంచెం హెవీగా అనిపిస్తుంది. అలాగే మనకి వెజిటేబుల్స్ లో ఉన్న గుడ్ న్యూట్రిషన్స్ అంతా మనకు వచ్చేస్తాయి. పోహా మనకి ఇంకొంచెం ఫ్రై అవ్వాలి. జనరల్ గా అయితే ఈవినింగ్ టైం ఏం చేస్తాం, మనం ఏ ఇన్స్టాంట్ ఫుడ్ తీసుకుంటూ ఉంటాం కదా, అలా కాకుండా ఇలాగ ఇంట్లోనే ఈ పోహా లాంటివి చేసుకుంటూ ఉంటే బయట ఫుడ్స్ కంటే ఇది చాలా బెటర్. చూడండి, మన పీనట్స్ అనేవి చక్కగా బాగా రోస్ట్ అయిపోయాయి కదా. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకొని చక్కగా పొట్టు తీసేసి పక్కన పెడతాను. పల్లీలు ఇలా వేయించుకొని తింటేనా యమ్మగా ఉంటుంది. చిన్నప్పుడు అయితే దీంతో పాటు పక్కన ఒక చిన్న బెల్లం ముక్క పెట్టుకొని ఇది తినడం అది తినడం, ఇప్పుడు అదే గుర్తొస్తుంది. సరే, నేను తింటూ ఉంటే ఇవన్నీ అయిపోతాయి, మళ్ళీ మన పోహాలోకి ఉండవు కదా, పక్కన పెట్టేస్తాను. మన పోహా చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు మరి మనం నెక్స్ట్ ఏం చేయబోతున్నాం, ఏమైనా ఐడియా ఉందా? నేను చెప్పేస్తాను. ఆల్రెడీ నేనేం చేశాను అంటే బంగాళదుంపల్ని ఉడకపెట్టి పీల్ చేసి ముక్కలు చేసుకొని పెట్టుకున్నా అనమాట. అవి ఇప్పుడు మన పోహాలో కలుపుకుందాం. ఇందాకే చెప్పాను కదా, మనం సింపుల్ గా తినే కంటే పోహాని వెజిటేబుల్స్ అవన్నీ వేసుకొని తింటే కొంచెం హెవీగా ఉంటుంది అండ్ ఎనర్జీ కూడా వస్తుంది. బంగాళదుంపను కూడా ఉడకపెట్టుకొని బ్రేక్ఫాస్ట్ లోకి తింటారండి. ఒక 2 తినేసి, అంటే డైటింగ్ చేసే వాళ్ళు ఎక్కువగా ఉడకపెట్టిన బంగాళదుంప తినేసి ఒక గ్లాస్ బటర్ మిల్క్ కానీ ఒక గ్లాస్ ఫ్రూట్ జ్యూస్ కానీ తాగేసి ఉంటారు. నేను చెప్పానని ఫాలో అయిపోకండి, మళ్ళీ మీ మమ్మీ నన్ను అంటారు. ఓకే, సో బంగాళదుంపల్ని బాగా కలిపేసుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్నాం కదా వేరుశెనగ పప్పులు, అవి వేసుకుందాం. ఇప్పుడు మన వేరుశెనగ పప్పులు చూస్తుంటే ఆగలేను నేను, ఇంకొకటే తింటాం. ఓకే, ఇంకేసేస్తాను. రైట్, వేరుశెనగ పప్పులు వేయంగానే అసలు ఆ కలర్ చూసారా మన పోహాలో. ఓకే, మన పొటాటో పీనట్ రెడ్ పోహా రెడీ అయిపోయినట్టే. నేను దీన్ని తొందరగా సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని చక్కగా తినేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పేస్తాను. సర్వింగ్ బౌల్ తీసుకొస్తాను, ఉండండి. ఆలు కూడా వేసుకున్నాం కాబట్టి మనకి మన పోహా కొంచెం హెవీగా అనిపిస్తుంది. ఓకే, చూస్తున్నారు కదా, మన పొటాటో పీనట్ రెడ్ పోహా రెడీగా ఉంది తినడానికి. మరి నేనైతే తినేస్తాను. మర్చిపోయాను, తినేసే ముందు మన పొటాటో పీనట్ రెడ్ పోహాకి కావాల్సిన పదార్థాలు ఏంటో, తయారు చేసుకునే విధానం ఏంటో చూడండి. పొటాటో పీనట్ రెడ్ పోహాకి కావలసిన పదార్థాలు: బ్రౌన్ అటుకులు 1 కప్పు, బంగాళదుంప ముక్కలు 1 కప్పు, పల్లీలు 1/2 కప్పు, ఉల్లిపాయలు 1, పచ్చిమిర్చి 4, కరివేపాకు కొద్దిగా, ఆవాలు 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, నూనె 3 టీ స్పూన్లు. పొటాటో పీనట్ రెడ్ పోహాని తయారు చేసుకునే విధానం:
ముందుగా రెడ్ పోహాను నీళ్ళలో నానబెట్టుకోవాలి. ఒక పాన్ లో పల్లీలు వేయించుకోవాలి. ఇంకొక పాన్ లో నూనె వేసుకొని ఆవాలు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, పసుపు, ఉప్పు, నానబెట్టుకున్న పోహా కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత ఉడికించుకున్న బంగాళదుంపలు, వేయించుకున్న పల్లీలు వేసి బాగా కలుపుకోవాలి. చివరిగా సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ పొటాటో పీనట్ రెడ్ పోహా రెడీ. చూసారు కదా కావాల్సిన పదార్థాలని తయారు చేసుకునే విధానాన్ని. ఇప్పుడైతే నేను టేస్ట్ చేస్తున్నాను. వావ్, నేను ఎప్పుడు వావ్ బాగుంది, అదిరిపోయింది అని చెప్తున్నా. అది చేసుకుంది కాబట్టి అది తింటుంది, బాగుంటుంది అని అనుకుంటున్నారేమో. నిజంగా నా ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ చూస్తేనే మీకు తెలిసిపోవాలి. అద్భుతంగా ఉంది కాబట్టి నేను కూడా బాగుంది అని చెప్తున్నాను. అయినా నేను చెప్పేదాకా ఎందుకండి, మీరు ట్రై చేసి చూడండి. మీ ఇంట్లో టేస్ట్ చేశాక మీకే తెలుస్తుంది. మీరు కూడా నాలాగే నోట్లో ఉండగానే అని తెగ ఎక్స్ప్రెషన్లు ఇచ్చేస్తారు తెలుసా. సో మన పొటాటో పీనట్ రెడ్ పోహాకి కాంబినేషన్ గా బీరకాయ తొక్కు కారం పొడి అయితే చాలా బాగుంటుందండి. మరి అది ఎలాగ చేయాలో నేను ఇప్పుడు చేసి చూపిస్తాను, మీరు నేర్చుకోండి. ముందుగా మనం ఏం చేయాలి అంటే స్టవ్ మీద పాన్ పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకొని ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, ఆయిల్ వేసుకోవాలండి. ఇది కూడా చాలా సింపుల్ ప్రాసెస్ మన రెడ్ పోహా లాగే. ఒక 2 స్పూన్ల ఆయిల్ అయితే సరిపోతుంది. నూనె బాగా కాగిన తర్వాత బీరకాయ తొక్కలు ఉన్నాయి కదా, వీటిని మనం నూనెలో వేసుకొని వేయించుకోవాలి. ఏంటి ఈ అమ్మాయి ఎప్పుడు చూసినా కాకరకాయ పొట్టు, బీరకాయ తొక్కలు అంటుంది అని ఆలోచిస్తున్నారా ఏంటి? మీరు ఎప్పుడు వినలేదా? పండులో కంటే దాని తొక్కలోనే ఎక్కువ న్యూట్రిషన్ ఉంటుంది. ఇప్పుడు మనం కలుపుకుందాం. బీరకాయలో ఎంత న్యూట్రిషన్ ఉంటుందో బీరకాయ తొక్కలో కూడా అంతే న్యూట్రిషన్ ఉంటుందండి. ఇది బాడీలో ఎవరికైతే వాటర్ కంటెంట్ అంటే వాటర్ లెవెల్స్ నీరు తక్కువగా ఉంటుంది అంటారు చూసారా, వాళ్ళు కనుక బీరకాయ తినడం కానీ లేదా బీరకాయ తొక్కలతో చేసిన ఐటమ్స్ తినడం వల్ల వాళ్ళకి ఆ ప్రాబ్లం తగ్గే అవకాశం ఉంటుందన్నమాట. మన బీరకాయ తొక్కలు అయితే వేగిపోయాయి. ఇప్పుడు మనం నెక్స్ట్ వేసుకోవాల్సినవి వేసుకుందాం. కొద్దిగా చింతపండు వేసుకుందాం. తర్వాత ఉప్పు టేస్ట్కి తగినంత, మన ఎనర్జీ. తర్వాత ఎండుమిరపకాయలు. ఇది నేనేం కట్ చేయట్లేదు, ఎందుకు అంటే ఇది వేగిన తర్వాత మనం అలాగో పొడి చేయడం కోసం మిక్సీలో వేస్తాం కదా, అందుకని. ఇది మీ టేస్ట్కి తగ్గట్టు, మీరు కారం ఎక్కువ తినకూడదు అనుకుంటే కొద్దిగా వేసుకోవచ్చు, లేదు స్పైసీగా కావాలి అనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ ఏం వేస్తున్నాము అంటే పసుపు. మనం బీరకాయతో ఏవైతే ఐటమ్స్ చేసుకుంటామో అప్పుడు టేస్ట్ ఎలా ఉంటుందో అలాగే ఈ తొక్కుతో చేసినా కూడా టేస్ట్ లో ఏ మాత్రం మిస్ అవదండి, అలాగే ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేస్తాము అంటే కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు, ఆరోగ్యానికి మంచిది కదా. ఎలాగో మనం డైరెక్ట్ గా తినం, ఇలా అప్పుడప్పుడు వీటిలో వేసుకుంటూ ఉంటే మనకు తెలియకుండా మన పొట్టలోకి వెళ్ళిపోతుంది చక్కగా. ఓకే, ఇప్పుడు మనం బాగా కలుపుకోవాలి వీటిని. చూస్తున్నారా ఎండుమిరపకాయలు చక్కగా వేగిపోతున్నాయి. మన బీరకాయ తొక్కలు కూడా ఆల్మోస్ట్ వేగిపోయాయండి. ఎప్పుడైనా సరే మీరు ఫ్రీ టైంలో ఉన్నప్పుడు మీ అమ్మని కానీ లేదా ఎప్పుడైనా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, నాయనమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళని అడగండి,
ఈ తొక్కుల కారం పొళ్ళ గురించి లేదా తొక్కు పచ్చళ్ళ గురించి వాళ్ళు చాలా బాగా చెప్తారు. అప్పుడప్పుడు ఇలాంటి వాళ్ళని అడిగి తెలుసుకుంటే వాళ్ళతో మీరు కాన్వర్సేషన్ ఆ కాలం నుంచి పెడితే వాళ్ళ మెమరీస్ అన్ని గుర్తొచ్చి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. మనకి బోలెడంత కావాల్సిన ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది కదా. ఓకే, మన బీరకాయ తొక్కలు చక్కగా వేగిపోయాయండి. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం మిక్సీలో వేసి పొడి చేసుకోవాలన్నమాట. మరి ఇది చల్లారటానికి కాస్త టైం పడుతుంది కదండి, అప్పటి వరకు వెయిట్ చేద్దాం. సో ఇదైతే చల్లారిపోయిందండి. ఇప్పుడు మిక్సీ తీసుకొచ్చి అందులో వేసుకొని మిక్సీ చేసుకుందాం. నేను ముందు కూడా చెప్తూనే ఉన్నాను, అలాగే ఇప్పుడు కూడా చెప్తున్నాను. అంటే ఇప్పుడు స్పెషల్ గా చెప్పాలి. ఎందుకు అంటే ఇది మనం అసలే బీరకాయ తొక్కులతో చేస్తున్నాం కాబట్టి ఎప్పుడైనా మనం వెజిటేబుల్స్ యూజ్ చేసేటప్పుడు వాటిని శుభ్రంగా వేడి నీళ్ళలో ఉప్పు వేసి కడగాలి. అప్పుడు కెమికల్స్, బ్యాక్టీరియా ఎలాంటివి ఏమున్నా సరే అవన్నీ పోతాయన్నమాట. అసలు ఇప్పుడు మనం బీరకాయ తొక్కలతో చేస్తున్నాం కదా, అందుకని స్పెషల్ గా చెప్తున్నాను. చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం దీన్ని తీసుకెళ్లి మిక్సీలో పొడి చేసుకుందాం. ఇప్పుడు నేను ఆల్రెడీ మిక్సీ పెట్టేసి పొడి చేసుకున్నానండి. మరి దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. మన డిషెస్ లాగే మన సర్వింగ్ బౌల్స్ కూడా చూసారా ఎంత అందంగా ఉన్నాయో. ఈ కారపొడిని మనం అట్లలో కూడా తినొచ్చు, అలాగే మనం ఇడ్లీలో కూడా తినొచ్చు. సో మనం స్పైసీగా కావాలి అనుకుంటే అప్పుడు ఇంకొంచెం ఎండుమిరపకాయలు మనం వేసుకున్నాం కదా, అవి ఎక్కువ వేసుకుంటే స్పైసీగా అవుతుంది. ఇప్పుడు మనకి ఇష్టమైనట్టుగా తినొచ్చు అనమాట. సో మనం కారపొడి తీసేసుకున్నాం కదా సర్వింగ్ బౌల్లోకి. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఇప్పుడు దీనికి పోపు పెట్టుకోవాలి. నేను వెళ్ళి బాండి తీసుకొస్తాను. పోపు కావాల్సిన నూనె వేసుకోవాలి. నూనె కొంచెం కాగిన తర్వాత అప్పుడు మనం నువ్వులు వేసుకుందాం. అండ్ ఇప్పుడు నేను జీరా వేస్తున్నాను. పాలల్లో ఉండే దానికంటే కాల్షియం నువ్వుల్లోనే ఎక్కువగా ఉంటుంది. చిన్నప్పుడు గుర్తుందా మనం జీడీలని తినేవాళ్ళం, ఇప్పుడు పిల్లలకి అవేం తెలీదు. ఓకే, ఇవి వేగుతున్నాయి. ఇప్పుడు నేను మినప్పప్పు వేస్తాను. ఇవి కూడా బాగా కలిపేసి ఇప్పుడు పచ్చిశనగపప్పు, ఓకే మన పోపు వేగిపోతుంది. ఇది చక్కగా వేగితే దీన్ని మనం దీని మీద వేసుకొని చక్కగా మన బీరకాయ తొక్కు కారపొడిని టేస్ట్ చేసేయచ్చు. రైట్, మన పోపు రెడీ అయిపోయిందండి. నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీని మీద జాగ్రత్తగా వేస్తాను. చూస్తున్నారు కదా మన బీరకాయ తొక్కు కారపొడిని. చూడటానికి ఎంతో బాగుంది. మరి దీన్ని టేస్ట్ చేద్దాం. కాకపోతే దానికంటే ముందుగా మీరు దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో, తయారు చేసుకునే విధానం ఏంటో చూడండి. బీరకాయ తొక్కు కారం పొడికి కావలసిన పదార్థాలు: బీరకాయ తొక్కు 1 కప్పు, ఎండుమిర్చి 4, పసుపు చిటికెడు, పచ్చిశనగపప్పు 1 టీ స్పూన్, మినప్పప్పు 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, జీరా 1 టీ స్పూన్, చింతపండు కొద్దిగా, ఉప్పు తగినంత,
నువ్వులు 1 టీ స్పూన్, నూనె 2 టీ స్పూన్లు. బీరకాయ తొక్కు కారం పొడి తయారు చేసుకునే విధానం. ముందుగా పాన్ లో నూనె వేసుకొని బీరకాయ తొక్కు, చింతపండు, ఉప్పు, ఎండుమిర్చి, పసుపు, కొత్తిమీర వేసి వేయించుకోవాలి. మిక్సీ జార్ లో ఈ మిశ్రమాన్ని వేసుకొని మిక్సీ పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. పోపు పాన్ లో నూనె వేసుకొని నువ్వులు, జీరా, నల్ల మినపప్పు, పచ్చిశనగపప్పు వేసి పోపు పెట్టుకోవాలి. చివరిగా సర్వింగ్ బౌల్ లోకి బీరకాయ తొక్కు మిశ్రమం వేసుకొని ఆ తర్వాత పైనుండి పోపు మిశ్రమాన్ని వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే బీరకాయ తొక్కు కారం పొడి రెడీ. చూస్తున్నారు కదా మన బీరకాయ తొక్కు కారపొడిని. పొటాటో పీనట్ రెడ్ పోహాలోకి కాంబినేషన్ గా ఇది అదిరిపోతుంది, దానిలో అయితే డౌటే లేదు. కానీ మరొకసారి నేను టేస్ట్ చేసి కన్ఫర్మ్ చేస్తా. చాలా చాలా బాగుందండి. మనం మామూలుగా కారపొడి అవి చేసుకుంటూ ఉంటాం కాబట్టి పేరు రొటీన్ గా ఉన్నా సరే టేస్ట్ మాత్రం చాలా డిఫరెంట్ గా ఉంది. అండ్ మీరైతే ఖచ్చితంగా ట్రై చేసి చూడాలి. ఎప్పుడైనా ఇంట్లో ఫ్రీగా ఉన్నప్పుడు పొటాటో పీనట్ రెడ్ పోహా చేసుకోండి, దానికి కాంబినేషన్ గా బీరకాయ తొక్కు కారపొడి చేసుకోండి. ఇక అంతే, ఫుల్ గా లాగించేస్తారు. ఇక నెక్స్ట్ మీల్ దాకా మీకు డోకానే ఉండదు. సరే, మరి ఈ రోజు మన బ్రేక్ఫాస్ట్ షోలోని 2 వెరైటీ ఐటమ్స్ ని చూసారు కదా, నేర్చేసుకున్నారు కూడా కదా. మరి రేపు కూడా ఇలాగే 2 వెరైటీ బ్రేక్ఫాస్ట్లు తీసుకొని నేను మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.